ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఇప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు అందరూ అయ్యో ఎంత ఘోరం జరిగింది అని అంటున్నారు. కానీ మన హిస్టరీలో ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. అవి వింటే మీ వెన్నెల్లో వణుకు పుట్టడం ఖాయం. 1991 లో కాలిఫోర్నియాలో జరిగిన ఒక కేసు గురించి నేను చదివాను. ఒక 23 ఇయర్స్ ఈజిప్షియన్ మోడల్ 56 ఇయర్స్ వయసున్న ఒక పైలట్ తో ప్రేమలో పడింది. ఆమె పేరు ఒమైమా నెల్సన్. మీరు కావాలంటే గూగుల్ కూడా చేసుకోండి. ఆమె అమెరికాలో బిల్ నెల్సన్ అనే ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. ఒక రోజు థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ సమయంలో ఆ ఇంటి చుట్టుపక్కల వారికి ఇంట్లో నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. మరుసటి రోజు నుంచి ఆమె భర్త కనిపించకుండా పోయాడు. నిజానికి ఆమె ఆ రాత్రి తన భర్తను చంపేసింది. చంపేయడమే కాకుండా తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అతని రిప్స్ ని బార్బెక్యూ సాస్ తో వండుకొని తినింది. 4 డేస్ తర్వాత ఆమె తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఒక డెడ్ బాడీ ఉందని, దానిని ఎక్కడైనా పారేయాలని అడిగింది. అప్పుడు ఆ ఫ్రెండ్, నువ్వు పోలీసులకు చెప్పు, అతన్ని నేను చంపడానికి వచ్చాడని, నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అతన్ని చంపానని చెప్పు, అప్పుడు నువ్వు బ్రతికిపోతావు అని సలహా ఇచ్చాడు. ఆ మాట విని ఆమె పోలీసును పిలిపించింది. కానీ పోలీసులు ఆమె మాటలను నమ్మలేదు. ఆమె ఏదో కథ అల్లుతుందని వారికి అనిపించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఒత్తిడి చేయడం వల్ల ఆమె నిజం ఒప్పుకుంది. తనకు బాగా ఆకలిగా ఉందని, అందుకే తన భర్తను చంపి తినేశానని చెప్పింది. నిజంగా వీళ్ళు ఎంతటి దారుణమైన స్థితికి వెళ్తున్నారంటే 23 ఇయర్స్ ఉన్న అమ్మాయి 56 ఇయర్స్ ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని, అది కూడా అతని డబ్బు కోసమేనా? ఆ తర్వాత మనిషి మాంసాన్ని తినడం. నిజంగా ఈ విషయాలను వింటూ ఉంటే చాలా భయంకరంగా ఉన్నాయి. మనిషి మాంసం తినడాన్ని కాలిబాలిజం అంటారు. మన ఇండియాలో కూడా ఇలాంటి కాలిబాలిజం కేసులు చాలా జరిగాయి. మీకు గుర్తుకున్న కేసులు ఏదైనా ఉంటే కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే జనం ఎంతటి దారుణాలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుస్తుంది.